నాకు ఫుడ్ లేకపోతే అసలు నేను టెంప్టే అవ్వలేను నేను. అలాగే మీకు ఏం లేకపోతే టెంప్ట్ అవ్వలేరు అసలు. నాకు ఫుడ్డే. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. కాదన్నా, ఇప్పుడు గట్టిగా తింటారు అంటున్నారు కదా, గట్టిగా తింటారు అలాగే గట్టిగా చేస్తారా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఒక షార్ట్ ఫిలిం, ఒక కవర్ సాంగ్స్ నుంచి ఒక హీరో అనే రేంజ్ వరకు ఒక షార్ట్ ఫిల్మ్, ఒకటే సాంగ్. ఈ జర్నీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎక్కడో గీతంలో వీధి నాటకాలు, డ్రామాలు, స్టేజ్ డ్రామాలు అవి చేసుకుంటే ఇంత దూరం రావడం. అసలు ఇతన్నే పెట్టి మీరు ఎందుకు సినిమా తీయాలనుకున్నారు? అతన్ని పెట్టి నేను తీలా, అతను వచ్చిన తర్వాత నేను వచ్చా. మంచిగా తింటూ మాట్లాడదాం. Yes. అన్నా ఏంటన్నా ఇది వెజ్జా? నేమ్ కౌనే? నేను కౌన్ హే. సార్ ఏంటి సార్ అది? నేమ్ కౌనే? అన్న అంకిత్ అన్న, బ్యూటీ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు అసలు? చాలా ఇంటెన్స్ రోల్ ఇది. నీకు ఖైదీ వాడు కుక్క కాదు, జున్ను. అండ్ నేను ఓనర్ని కాదు, ట్రైనర్ని. స్టార్టింగ్ అంతా చక్కగా లవర్ బాయ్ అలా వెళ్తుంది, అలా అలా గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంది. కాకపోతే ఇంకోటి ఏంటంటే కన్నమ్మ 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 సాంగ్ అనేది భయంకరమైన హిట్. అవును, అలా మీ లైఫ్ లో ఎవరైనా కన్నమ్మ ఉన్నారా? ఉన్నారు. అంకిత్ గారు గారు నాకు నాకు సినిమాలో సినిమాలో హీరో, హీరో, బయట బయట అన్నయ్య. ఎదురుగా నువ్వే ఉంటే నే గుర్తేరానే. టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా, టేస్టీ రాజా విడు ఫుడ్ బ్లాగింగ్ కే రాజా. హే గాయ్స్, వెల్కమ్ టు టేస్టీ రాజా యూట్యూబ్ ఛానల్. అట్ ప్రెజెంట్ నేను అంకిత్. నీలాక్షి, నా పేరు నీలాక్షి. నీ పేరు నీలాక్షి. ఏ నీళ్ళ నుంచి వచ్చారు? నీలాకి నీలాక్షి. Yes. నీలాక్షియా? నీలాక్షి. నీళ్ళు అంటే బావిలో ఉంటాయి, ఆమె కూడా బయలునే ఆమె కూడా బావిలోనే ఉందా? సో నీలాక్షి. ఓకే, నీలాక్షి పటేల్ అంట. అంటే బ్యూటీ అనే టీమ్ తో ఉన్నాం. నీలాకి పాత్రో, నీలాక్షి పాత్రో, పటేలు, గటేలు, ఏదోటి. మీ పేరు పలకడం నా వల్ల కాదులేండి, వదిలేండి. పేరు లేదు. యు ఆర్ క్వీన్ ఫర్ మీ ఆఫ్టర్ ద ఇంటర్వ్యూ. మూవీ ఆల్సో, మూవీ, సినిమాకి కూడా. ఓకే, యాక్చువల్లీ మీకు తెలుసు కదా, నాకు ఫుడ్ లేకపోతే నేను టెంప్ట్ అవ్వలేను, అలాగే అంకిత్ అన్నకి ఏం లేకపోతే టెంప్ట్ అవ్వలేడో ఒకసారి కనుక్కుందాం. అన్న నాకు ఫుడ్ లేకపోతే అసలు నేను టెంప్టే అవ్వలేను నేను, అలాగే మీకు ఏం లేకపోతే టెంప్ట్ అవ్వలేరు అసలు. నాకు ఫుడ్డే. ఫుడ్డే గట్టిగా తింటాడు. అందుకే నాన్ వెజ్ అంత వెజ్ తింటున్నారు కదా. ఏ వెజిటేరియన్, మరి ఏం చేయను, చిన్నప్పటి నుంచి వెజిటేరియన్. ఓకే, నాన్న తింటారు కానీ ఏమో అలవాట్లేదు అంక అట్లా. ఓకే, అంతే. అండ్ ఫుడ్ యా, ఆయన అడిగితే చెప్తారు ఎలా తింటాను. గట్టిగా తింటాడా? ఇగో ఇక్కడ రాసింది కదా, డైట్ పిక్చర్ అని. వాడు కాదన్నా, ఇప్పుడు గట్టిగా తింటారు అంటున్నారు కదా, గట్టిగా తింటారు అలాగే గట్టిగా చేస్తారా? యాక్టింగ్ అయ్యి చేయాలిగా, మరి రెగ్యులర్ గా పని చేయకపోతే డబ్బులు ఎందుకు ఇస్తారు? ఓకే ఓకే, యాక్టింగ్ అంటారా? ఖచ్చితంగా కసరత్తు గట్టిగా చేస్తాను, పని కూడా గట్టిగా చేస్తాను, గట్టిగా దానికి కసరత్తు అంటే యోగా యోగా యోగా, ఆయన యోగా టైప్, రన్నింగ్, నువ్వు అలా అన్నమాట. మీరు ఇప్పుడు యోగా అంటే ఏ పోస్టర్స్ అని అడుగుతాడు ఆయన, ఏ ఆసనాలు వేస్తుంటారు అని అడుగుతాడు. ఆ భంగిమలే ఉండవు. లేవా? అది లేకపోతే లైఫ్ లో కష్టం కదా సార్. పర్లేదు, మేనేజ్ చేస్తున్నాడు. అదేంటి సార్, మీ లాస్ట్ సినిమాకి అంటారు, ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు అంటారు. ఏంటది అసలు ఆ లెక్క? సినిమాకి మారాలి కదా. ఓకే, మ్యామ్. ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు? నేనా ఏదో అలా ఉన్నా తింటూ. బ్రో, నీకు నాకు సీక్వెన్స్ ఉంది తెలుసా? సీక్వెన్స్ ఏంటి? గమ్మి ఆడదాం. ఒకే ఊరిలో దగ్గర దగ్గర, వైజాగ్. కరెక్ట్. గట్టిగా చెప్పాలంటే ఒకే కాలేజీలో. సేమ్ కాలేజ్, మై జూనియర్. ఇప్పుడు మమ్మల్ని ఏంటి ఏమన్నా, ఇప్పుడు మమ్మల్ని ఏమన్నా మీరు వెళ్తున్నారు కదా, ఏంటి మీరు ఫస్ట్ తింటున్నారు కదా బ్రో, తినండి, మేము మాట్లాడుతున్నాం. ఏమో పులిహార కలుపుకుంటున్నారు కదా. నేను అమ్మాయితో కలిపితే పులిహోర అంటారు, ఇప్పుడు మేము మా ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఏం పులిహోర? పొద్దు నుంచి తినకుండా వచ్చాడు ఆయన. ఓకే ఓకే, మీరు తింటూ ఉండండి అన్న, మేము మాట్లాడుతూ కంటిన్యూ చేద్దాం మనం. అన్న మ్యాటర్ ఏంటంటే, ఒకే కాలేజీలో, సో కాలేజ్ లైఫ్ లో మెమరీస్ గురించి మాట్లాడే ముందు ఒక షార్ట్ ఫిలిం, ఒక కవర్ సాంగ్స్ నుంచి ఒక హీరో అనే రేంజ్ వరకు. ఒక షార్ట్ ఫిల్మ్, ఒకటే సాంగ్. అదే ఓకే, ఒక షార్ట్ ఫిల్మ్, ఒక కవర్ సాంగ్ నుంచి, ఇండిపెండెంట్ సాంగ్, ఇండిపెండెంట్ సాంగ్ నుంచి ఇప్పుడు హీరో అనే రేంజ్ వరకు వెళ్ళారు.
అంటే ఆ జర్నీ చూస్తే నాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పైర్ అనిపిస్తుంది. సో ఈ జర్నీ గురించి మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఫస్ట్ అన్న? అసలు ఏంటి అంటే ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకేసారి ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయారు. చూడండి, నేను ఇంత మాట్లాడుతుంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతున్నారు? స్పైసీయా? సో ఒక హీరో అనే వరకు వెళ్ళారు, రైట్. సో ఈ జర్నీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఫస్ట్లీ హీరో అన్న పదం అది నేను ఎప్పుడు ఆలోచించినా ఒకటి అనిపిస్తుంటుంది. మనం ఒక సినిమా కథానాయకుడిగా చేయగలమేమో కానీ హీరో అవ్వాలంటే అది ప్రేక్షకులు ఇవ్వాలి మనకి. దానికి ఇంకా చాలా టైం ఉందని నమ్ముతున్నా. ఏ రోజైతే మన ఫేస్ చూసి కేవలం మన కోసం టికెట్ తెగుద్దో ఆ రోజు మనం హీరో అయినట్టు. అప్పటిదాకా కంటెంట్, కథానాయకుడిగా ఒక మంచి నటుడిగా ముందుకెళ్ళడమే. ఓకే. ఎక్కడో గీతంలో వీధి నాటకాలు, డ్రామాలు, స్టేజ్ డ్రామాలు అవి చేసుకుంటూ ఇంత దూరం రావడం, స్టెప్ బై స్టెప్ చాలామంది సహకారంతో ఇంత దూరం రాగలిగా చాలా కృతజ్ఞత ఉంటుంది లోపల, ఫుల్ గ్రాటిట్యూడ్ ఉంటుంది లోపల. ఎప్పుడు ఆలోచించిన అబ్బాబ్బలే దూరం వచ్చాం కదా అని చాలా హ్యాపీ, అంతే. ఓకే. ఎస్ అన్న, మీకే ఈ క్వశ్చన్. అసలు ఇతన్నే పెట్టి మీరు ఎందుకు సినిమా తీయాలనుకున్నారు? అతన్ని పెట్టి నేను తీలా, అతను వచ్చిన తర్వాత నేను వచ్చా. నేనే అతను పెట్టుకున్నా. అంటే కథ ఎవరిది ఇది? కాదా సుబ్రహ్మణ్యం గారిని, బాలసుబ్రహ్మణ్యం గారిని ఆయన రాశారు. ఓకే. ఆయన రాసి మారుతి గారు పర్యవేక్షణలో కాస్టింగ్ స్టార్ట్ అయింది. ఓకే. ఆ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఉన్న ఆప్షన్ ఆయన. ఓకే. ఆయనతో పాటు కొంతమంది సెలెక్ట్ అయ్యారు. ఓకే. నేను వచ్చిన తర్వాత ఆయన తప్పితే మిగతా వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయారు, పక్క పంపించేసారు. ఎస్, తోసేశారనమాట. అసలు సుబ్రహ్మణ్యం గారు ఉంటే బాగుండు. అనకాపల్లి అయింది ఓకే. సుబ్రహ్మణ్యం గారిది రైటర్ ఓకే. అసలు సినిమా నేను అనలేదే, అది నేను గూ కవర్ చేశాను, మీరు బయటకు అన్నారు. సరే సరే, ఓకే. మంచిగా తింటూ మాట్లాడదాం. Yes. అన్న, ఏంటన్నా ఇది వెజ్జా? నేమ్ కౌనే? నేను కౌన్ హే. హిందీ రాదన్నా. ఉల్లి రింగ్స్, ఆనియన్ రింగ్స్. ఆనియన్ రింగ్స్ అన్న, సర్వ్ గారు అన్న, అన్నకు ఒకసారి సర్వ్. టేస్టీ రాజా, టేస్ట్ చేయొచ్చా? అన్న అన్న, మీ ఇష్టం అన్న, మీరు ఎంత టేస్ట్ చేస్తారంటే అంత రెడీ. అదే మీరు వెజిటేరియన్ కదా, టేస్ట్ చేసి యమ్ అని ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా? అది మీకు నచ్చితే వదిలేదు లేదు. ఒకసారి నోట్లో పెట్టుకో, ఆటోమేటిక్గా వస్తుంది ఎక్స్ప్రెషన్. ఎలా ఉందన్న? బాగుండాల. నాటి కోడి అంటే ఆ టైటిల్ ఎలా ఉందో ఫ్రాన్ కూడా అలా ఉంది, అంత టేస్టీగా. అవునా? ఈ జన్మకి నువ్వే తినాలి. చెఫ్ కూడా చూస్తే చాలా బాగా నాటిగా ఉన్నాడంట. అదే చెఫ్ అమ్మాయి అయితే ఇంకా బాగుంది. మీరు ఈ గ్యాప్ లో చెఫ్ ఎట్లా చూసారు? టేస్ట్ ని బట్టి చెప్పాను. అంటే నేనేం ఫీల్ అవుతా అంటే చెఫ్ కూడా అమ్మాయి ఉంటే ఇంకా బాగున్నాయి. అప్పుడు ఇక్కడ ఎందుకు ఇంటర్వ్యూ, మమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాను? అక్కడికి వెళ్తావు కదా. సో మేడం, హౌ టు ఎలా మాట్లాడాలి? మీరు తెలుగు ఓకేనా? మీరు మిమ్మల్ని ఎలా తీసుకున్నారు డైరెక్టర్ గారు? ఎందుకు తీసుకున్నారు? मतलब फिल्म स्टार्ट होने को 2 days था, मैं सिलेक्ट हुई थी. ఓకే. 2 days only. అంటే ఫిల్మ్ స్టార్ట్ అయ్యే 2 రోజుల్లోనే సెలెక్ట్ అయింది. అంటే ఇంకా 2 రోజుల్లో స్టార్ట్ అవుతుంది అంటే అప్పుడు సెలెక్ట్ అయినా. ఓకే. मतलब सब जल्दी हो गया. ఓకే. యు ఆర్ ఒరిస్సా? I am from I am Odisha. Srikakulam. My Nice to meet you. you are my brother. Brother? ఏ పరువు తీసిందయ్యా. क्योंकि मेरी grandma, my grandma Srikakulam. Not your, I am not your brother. I am your baba. बाबा पता है क्या You know, क्या होते हैं? Baba, you know. You know Baba? हाँ, हस्बैंड को बोलते रहे. Yes. Okay. नहीं बोलता है like relation, mummy's brother or else అది మామ సార్, మమ్మీస్ బ్రదర్ ఇస్ మామ సార్. those who's going to be బ్రదర్ ఇన్ లా ఇస్ బావా. Okay. अच्छा. Baba is okay? हाँ, okay. ఓకే. నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నా ఈ పిల్ల. యు ఆర్ వెరీ క్యూట్. ఇన్ ఒడిస్సా గర్ల్స్ నాట్ క్యూట్, బట్ యు ఆర్ వెరీ వెరీ క్యూట్. బిగ్ ఎలిగేషన్. నో, ఒరిస్సా నువ్వు చూసుండమేమో, చాలా మంది అమ్మాయిలు చాలా బాగుంటారు అన్న, చాలా మంది బాగోరు కూడా. బాగుంటారు. మన సినిమాకి సెట్ అయ్యారు లేదా పక్కన పెడితే, అది కాదు, ఒరిస్సాలో ఒడియా గుడియా సార్ ఇప్పుడు తనని ఇంప్రెస్ చేయడానికి ఇప్పుడు ఆ వేరే వాళ్ళ గురించి ఎందుకు చెప్పండి. బాగుంటారని చెప్తున్నాను. బాగోరు అంటే ఈ అమ్మ ఇంప్రెస్ అవుద్దిగా అన్న. बिस्कुट ఏందన్నా? ఇన్ ఎంటైర్ ఒరిస్సా he likes only you. Only That is you. it. Only you. You From are now, very beautiful. Orissa means Nilaki means Orissa for him. No, Orissa means water means Nilaki. Okay, nice. Nilaki Patro. Very good. Orissa means water means Nilaki means Nilu. नीलू. Telugu में Nilu. Nilu It's Pari. fine. You will come my home. Yeah. Yeah.
लंच करने के లంచ్ కానీ అయ్యే మ్యారేజ్ అయ్యే मैरिज के బ్యూటీ గురించి ఏం మాట్లాడతారన్నా? రాఖీ బాంధనే के लिए राखी बंधने ఆగన్నా నువ్వు, మీరు డైరెక్టర్ గారు పక్కన ఉండే ఇది మీరేంటి సార్ మీరు? ఇది రాఖీ ఎపిసోడ్ గా ఏమైనా టెలికాస్ట్ చేయొచ్చా? అదే పాసిబిలిటీ ఉందా? నెక్స్ట్ ఇయర్ అన్న, టైం చాలా టైం పడుతుంది. సో అన్న ఇంకేదన్నా బ్యూటీ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు అసలు? చాలా ఇంటెన్స్ రోల్ ఇది నేను చేసిన దాంట్లో. స్టార్టింగ్ అంతా చక్కగా లవర్ బాయ్ అలా వెళ్తుంది, అలా అలా గ్రాఫ్ పెరుగుతూ వెళ్తుంది. చూసి చెప్పాలి, నువ్వు సినిమా చూసి మాట్లాడుంటే అసలు కిర్రాకుండేది తెలుసా. నాకు చూపించలే డైరెక్టర్ గారు. షేక్ షాకే, ఇంకేం లేదు. టేస్టీ రాజా విల్ షేక్ అండ్ షాక్ కొన్ని సీన్లకి వాటికి. ఖచ్చితంగా సెప్టెంబర్ 19th థియేటర్స్లో వస్తుంది. ఇక్కడ నాటీ కోడ్లా ఎలా ఆ టైటిల్ ఎట్లుందో సినిమా మొత్తం కూడా అట్లనే స్పైసీగా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు నాటీ కోడికి వచ్చాం, సెప్టెంబర్ 19 బ్యూటీకి వెళ్తున్నాం. రైమింగ్ అంతే ఎట్లా ఉంది? అంతే బాగుంది. మనం ఇప్పుడు నాటీ కోడికి వచ్చాం, సెప్టెంబర్ 19 బ్యూటీకి వెళ్తున్నాం. బ్యూటీకి వెళ్తున్నాం, రైట్. ఎలా ఉంది? పర్ఫెక్ట్. మామూలు లేదు. समझ गया అన్న మీరు అది కాదన్నా, ఇప్పుడు తెలుగోళ్ళు కావాలంటారు. అంటే ఇది ఒక చిన్న కాంట్రవర్సీ క్వశ్చన్ అనుకోండి, ఏం పర్లేదు నాకు. ఎందుకు ఈ వరుస హిందీ వాళ్ళని ఎందుకు తెస్తున్నారు అసలు? తెలుగు వాళ్ళు అయితే ఇంకా బాగుంది కదా అని నా ఫీలింగ్. ట్రై చేసాము తెలుగు వాళ్ళు కూడా. మనకేంటంటే క్యారెక్టర్ తగ్గట్టు ఒక మిడిల్ క్లాస్ మన అనుకునే అమ్మాయి కావాలి. మాకున్న డెడ్ లైన్ కి ఆ టైంలో మేము ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ చేయాలి అనే ప్రాసెస్ లో మాకు దొరికిన ఆణిముత్యం ఈమె. ఇవాళ ఆనిముత్యం, డైమండ్. ఇంకోటి ఏంటంటే మీరు ఒక రైమింగ్, నాకు మీ టీజర్ మొత్తం మీద ఒక రైమింగ్ నాకు బాగా నచ్చింది అన్న. పసుపు ఐస్ ముక్కలు, అర్థమైందా? పసుపు ఐస్ ముక్కలు టీజర్ మొత్తం మీద. అసలు అంటే మీరు ఆ టీజర్ లో నాకు ఏమనిపించింది తెలుసా, ఆ 2 లైన్స్ ఇప్పుడు యంగ్ జనరేషన్ పసుపుని కంప్లీట్ గా మర్చిపోయారు అన్న. మనకు guర్తుందా, మన స్కూల్ టైంలో బర్త్డే అయితే పసుపు పెట్టుకున్నానా అనేవాళ్ళు. అవును అవును, బట్టలకి కానీ ఏది కొత్తదైన పసుపు. ఎందుకు ఫేస్ కూడా పసుపు పెట్టుకునేవాను. ఇప్పట్లో ఎవరైనా జనరేషన్ లో పసుపు అంటే ఎవరు తెలియదు, అది కూడా తెలీదు. సో ఆ రైమింగ్ మీరు తీసుకురావడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు బట్టలు పెట్టినప్పుడు ఏదో పసుపు, ఈ రోజుల్లో అమ్మా ఏడి పసుపు పెడుతున్నాండి అమ్మా బట్టలు పోతాయి అమ్మా 7,000 డ్రెస్ అమ్మా. ఖచ్చితంగా. సో ఈ రైమింగ్ నాకు చాలా బాగా నచ్చింది సినిమా. ఆ టీజర్ మొత్తం నేను ఇంకా ట్రైలర్ చూడలేదు, ట్రైలర్ రాలేదు, అందుకే చూడలేదు అంటున్నా. అదే. సో ట్రైలర్ చూస్తే ఇంకేం మాట్లాడుతున్నామో. అయినా చూడలేదు కానీ మీరు చూడలేదా? ఇంకా రాలేదా? కాకపోతే ఇంకోటి ఏంటంటే కన్నమ్మ సాంగ్ అనేది భయంకరమైన హిట్. అవును. అలా మీ లైఫ్ లో ఎవరైనా కన్నమ్మ ఉన్నారా? ఎందుకు లేరు, ఉంటారే ఉంటారు. ఇప్పుడున్న కన్నమ్మ గురించే చెప్పగలం కాబట్టి ఉన్నారు. ఈ కన్నమ్మ కాదు, అంతే. ఈ లైఫ్ లో కన్నమ్మ గురించి అడుగుతున్నా. ఉన్నారు. ఇప్పుడున్న చెప్తే కొంచెం వైరల్ అవుతారు మీరు కూడా. లేదులేండి, టైం ఉంది దానికి. పేర్లు చెప్పేయడానికి టైం ఉందని కాబట్టి ప్రస్తుతానికి కన్నమ్మనే అనుకుందాం. ఓకే, ఎవరు కన్నమ్మ? హూజ్ యువర్ కన్నమ్మ? మై కన్నమ్మ, మై అమ్మ. మీ కన్నమ్మ ఎవరమ్మ? ఎస్ ఐఎమ్ కన్నయ్య. ఎవరు కన్నమ్మ? కన్నా. సార్ పులిహోర ఏమన్నా ఉంటే తేవద్దు ఇక్కడ. ఆల్రెడీ కలిపి తినిపించడాలు కూడా అయిపోతుంది పులిహోర ఇక్కడ. అలాంటి డిష్లు ఏమైనా ఉంటే అవాయిడ్ చేయండి. నో షీ ఈస్ వెరీ క్యూట్ అన్న. అయ్యో ఎంత బాగుంది, ఎంత అందంగా ఉంది. మా అమ్మ అందుకే మీకు వాళ్ళు అయ్యో మీకు వాళ్ళ ఓకే అంటే ఓకే యాక్సెప్ట్ చేసిందన్న మొత్తానికి. నీ మామూలు ఫిగర్ అనేది. ఏ ఫిగర్ అన్న? ఇది మామూలు కట్అవుట్. అదే ఎవరు రిజెక్ట్ చేయగలరు చెప్పి అసలు. ఎప్పుడో చిన్నప్పుడు 10th క్లాస్ లో నేను ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేశారు. అవునా? ఇప్పుడు చింతిస్తూ ఉంటది. ఎందుకు నేను ఎంత పెద్ద ఉన్నాయన్న. టేస్టీ రాజాని మిస్ అయ్యానే అని. టేస్టీ రాజాని మిస్ అయ్యానే అని చింతిస్తూ ఉంటది. అమ్మాయి పేరు చెప్పలేటి, వద్దులే ఎందుకులే, ఫీల్ అవుద్ది. పిల్లలు ఉంటారు. ఏం లేదు, ఏం అవ్వాలా. అవునా? కానీ మరి ఛాన్స్ ఉంది నాకు, ఇంకొక అమ్మాయి. ఓకే సూపర్. నో ఛాన్స్. నువ్వు చెప్పు, నీ కన్నం ఎవరు ఇప్పుడు? నీ కన్నం ఎవరు? నాకు అన్నం చెప్పినా ఎందుకులే అన్న. పేరు చెప్పు, వైరల్ అవుదాం. అసలు వద్దులే. మరి పెళ్లి టైంలో చూపిస్తాను. నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో పెళ్లి అవుద్ది అప్పుడు. నెక్స్ట్ ఇయరే అన్న. ఏజ్ మీ ఏజ్ నా ఏజ్ ఒకటే, 25, 26. ఓకే. అంటే నెక్స్ట్ ఇయరే అంటే కొన్ని సిచ్యువేషన్ వాళ్ళు చేసుకోవాలి అంతే. ఓకే. ఇంట్లో ప్రెజర్ చేస్తా? ఏలే, ఇంట్లో మా అమ్మ అలా ఏం చేయదు, నేనే చేసుకోండి అని చెప్పా. మా అమ్మే ఉందిలే. నెక్స్ట్ ఇంకేం తినాలనిపిస్తుంది మీకు వెజ్ లో?
ఏం లేదు అదేంటి అది ట్రై చేద్దాం ఒకసారి. ఓకే గారెలు ఆ, అన్నా దూరం ఉంది దాని నుంచి. ఏంటి పేరు? మొక్కజొన్న గారెలు. అచ్చా సూపర్, వెరీ గుడ్. మీరు వేసుకుంటారా? సర్వ్ కర్ దో, సర్వ్ కర్ దో భయ్యా. कौन ఇదేంటన్న ఇది చికెన్ కిమా అన్నా? ఓకేనా? సింగార్. అయినా వెజ్ అంటే ఏంటి చిచి అంటున్నావు నువ్వు? వెజ్ ప్లేట్ లో పెడుతుంటే ఎవరన్నా? నువ్వే. నేనా? ఆ. మాకు అసలు నచ్చదన్న వెజ్. ఇప్పుడు రెండు అలా అలా వేయిపోయాడు ఒక మొక్కజొన్న గారు తినడానికి. ఏంటంత అసలు బాయ్ 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 అన్నా. మనం టేస్టీ రాజ్ అంటే ఏంటి? ఫుడ్ తో టెంప్ట్ చేయాలి. అప్పుడప్పుడు అమ్మాయిలతో కూడా చేస్తాడు, అది పక్కన పెడితే. అలాగే వెజ్ అంటే ఎందుకట్లా? అంతే అన్న, ఐఎమ్ ద నాన్ వెజ్ లవర్. తీసుకెళ్ళి పడేయాలి మటన్ లోనో కొన్ని రోజులు. ఏడు తిని పొద్దుతో నేను తినే ఫుడ్ మీరు తినగలరా? मतलब ఎప్పుడు డైట్ అనుకుని ఉంటారు మీరు. अंदर है आई थिंक. ఇంకా ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పా డైట్ పిక్చర్ రైట్. రైట్ ఏం తింటాడు, ఓకే ప్రొడక్షన్ ఫుడ్ తింటాడు, ఆయన తెచ్చిన ఫుడ్ తింటాడు, ఓకే. ఇంకొకటి తినే ఫుడ్ కూడా తింటాడు. సమోసాలు తింటాడు, జిలేబీలు తింటాడు, మళ్ళీ హీరో డైట్లు చేయాలి, పప్పులు తింటాడు, శాండ్విచ్లు తింటాడు, మెనూలో ఏముంటాయి తింటాడు. మనం బ్యాటింగ్ బాగా ఆడతారు అయితే మామూలు బ్యాటింగ్ కాదు. తినేసి. యా అప్పుడప్పుడు క్రికెట్ చాలా ఇష్టం నాకు. అప్పుడప్పుడు ఆల్ అవుట్ అవుతారేమో చూసుకోండి మళ్ళీ. క్రికెట్ బాగా ఆడతాడు ఆయన. అవును. అది ఏ క్రికెట్? నువ్వు అనుకునే క్రికెట్ కాదు, నేను అనుకునే క్రికెట్. పెద్ద గ్రౌండ్ లో పెద్ద గ్రౌండ్ లో రెగ్యులర్ గా మ్యాచ్ ఆడుతూ ఉంటాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఆ బ్యాట్ బ్యాటింగ్ బాగా చేస్తా. ఆ బ్యాట్ అంతా ఏ బ్యాట్? మీ ఇంట్లో బ్యాట్ ఉంది కదా, ఆ బ్యాట్ అంత పెద్దదే. పెద్దదనా? అదే కదా పెద్ద గ్రేనికోల్స్ కంపెనీ. అప్పుడప్పుడు ఆల్ అవుట్ అవుతారేంటి? పెద్ద కంపెనీ. కాస్ట్ లక్ష అన్న అప్పుడేదో. కాస్ట్లీ, లక్ష దగ్గర ఉంటుంది. అప్పుడప్పుడు ఆల్ అవుట్ అవుతారేమో చూసుకోండి మళ్ళీ. చాలా జాగ్రత్త ఆడండి, ఆల్ అవుట్ అయితే చాలా ఇబ్బంది మళ్ళీ. టీం అంతా ఉంటది కదా, నేను ఒక్కడనే అవుట్ అయితే సరిపోదు, అందరూ అవుట్ అయితే ఆల్ అవుట్ అవుతాం. అదే ఎక్కడికి వెళ్ళినా గేమ్ ఆడడానికి టీం అంతా వెళ్తాం, బ్యాటింగ్ ఆడడానికి. ఏ బ్యాటింగో క్రికెటే. క్రికెటేనా? అలాగైతే ఓకే. కాదన్నా ఒకటి చిన్న ఏంటంటే ఫుడ్కి బెడ్కి మధ్యలో కామన్ పాయింట్స్ 3 చెప్పన్నా. ఫుడ్ కి బెడ్ కి మధ్యలో కామన్ పాయింట్స్. కష్టమైన క్వశ్చన్ అడిగాడే. ఆకలి ఏం చెప్తావు? కర్మ నాయన, ఆకలి తెలీదు సార్. అన్న మీరు చెప్పండి అన్న, శివన్న డైరెక్ట్. కరెక్ట్, సీనియర్ పెద్ద ఆయన చెప్పగలడు. ఫుడ్కి బెడ్కి మధ్యలో కామన్ 3 పాయింట్స్. ఆయన తిన్న డిష్లు మనం ఇద్దరం కలిపి కూడా తిన. ఏ డిష్లు? ఆగండి అన్న. ఫుడ్కి మధ్య బెడ్కి మధ్యలో కామన్ 3 పాయింట్స్ చెప్పండి. ఫుడ్కి బెడ్గా రెండు టేస్ట్ బాగుంటాయి. టేస్ట్ టేస్ట్ ఓకే బాగుంటాయి. ఓకే ఓకే ఓకే. అంటే బెడ్ బాగుంటది అనమాట. బెడ్ రెండు బాగుంటాయి కదా. ఓకే. రెండింటిని ఫీల్ అవ్వచ్చు, బాగా ఆస్వాదించవచ్చు. आराम लगता है. ఆరాం लगता है. యువర్ ఆల్సో ఓకే. నీకు కూడా అడుగుతా నెక్స్ట్. आराम लगता है मतलब सोने में आराम लगता है, ये खाने के बाद आराम लगता है. ఓకే నెక్స్ట్. రెండింటి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అనిపిస్తుంది. కరెక్ట్, పర్ఫెక్ట్. ఇప్పుడు ఆయన ఎందుకు ఇప్పుడు ఒక 2 hours నుంచి అరే భోజనాలు ఎప్పుడు పెడతారు రా మాకు అన్నట్టు వెళ్ళిన్నాడు. అవును, ఎప్పుడెప్పుడు రావాలా అని చూశాడు. ఒకటి చెప్పనా, తినడం బాగుంటది. అవును కరెక్ట్. ఫుడ్ కానీ బెడ్లో కానీ తినడం బాగుంటది. ఏమంటారు? అంతే. కొన్నిసార్లు ఆకలి వేసినప్పుడు తిండి గుర్తొస్తుంది, కొన్నిసార్లు ఆకలి వేసినప్పుడు బెడ్ గుర్తొస్తుంది. ఏ బెడ్ ఎవరి మీద ఆకలేసినప్పుడు ఏ బెడ్ మిగతాదంతా సెన్సార్. మిగతాదంతా యువర్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్. అన్ఫార్చునేట్లీ she's enjoying lot, I think. Yes, you know. नहीं समझ पा रही. అర్థమైందంట. షీఈ్ ఎంజాయింగ్ లాట్ అంటే ఇంగ్లీషే కదా అన్న, అర్థమై ఉంటదేమో. నెక్స్ట్ ఏం తింటారు అన్న? బిర్యానీయా, ఏం తింటారు? పలావా, ఏం తింటారు చెప్పండి. నీ ఇష్టం ఏదన్నా. వెజ్ అయితే నాన్ వెజ్ బిర్యానీ, వెజ్ పలావ్, వెజ్ బిర్యానీ ఆల్సో. వాళ్ళు తినే గడ్డికి ఏది ఇష్టం తింటారు వెజ్ లో. ఏది ఇచ్చినా తింటారు. షీఈ్ ఆల్సో ఫుడీ? నో, యు డోంట్ ఈట్ ఫుడ్. नहीं मैं बहुत फूडी हूँ, बाहर का चीज खाती हूँ. తెలుగులో మాట్లాడొచ్చుగా. నేను చెప్పింది తెలుగులో చెప్పు. నేను చెప్పింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నో నో నో, నేను ప్రేమిస్తున్నాను, చాలా ప్రేమిస్తున్నాను. అవునా అన్నా? అమ్మగారు మీ కోడలు కాదులేండి, మా అమ్మని అనుకోగలదు. నేను కోడలు చూస్తే నువ్వేంద్ర కోడలు ఎత్తడం అనుకోగలదు. మళ్ళీ చూసుకోండి. ఓకే. అంకిత్ ఒకటి చెప్పండి. అంకిత్
అంకిత్ గారు గారు నాకు నాకు సినిమాలో సినిమాలో హీరో హీరో బయట బయట అన్నయ్య. అన్నయ్య. చెల్లెమ్మా యునో అన్నయ్య బ్రదర్ యువర్ ఈజ్ మై కోట్. బ్రదర్ అంటే ఒప్పుకోవట్లే, ఇంకేం ఒప్పుకున్నట్టు నా ప్రపోజల్ చెప్పు. నిన్నేగా ప్రేమిస్తున్నా అంది. అవునన్నా ప్రేమిస్తున్నా అన్నదన్నా, అన్న ప్రేమిస్తున్నా అన్నది. మరి నీకు బ్రదర్ అనకపోతే ఇంక హీరోని ప్రేమిస్తున్నట్టే కదా. అలా ఎలా అవుద్ది? అవును, బ్యూటీ మొత్తం హీరోయిన్, నన్ను ఎందుకు అన్యాయం చేయాలి? బ్యూటీ మొత్తం హీరో కోసం, హీరోయిన్ కోసమే తిరుగుతున్నారు కదా. ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్. జస్ట్ ఫ్రెండా? ఓకే, గుడ్ ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్. ఓకే అన్న, ఇంకోటి ఏంటంటే బ్యూటీలో నాకు బాగా అనిపించిన కొన్ని షార్ట్స్ ఏంటంటే పోలీస్ స్టేషన్ కస్టడీ కేసులు అవి ఇవి కొట్టడాలు. అంటే ఆ కాన్సెప్ట్ వల్ల ఏంటన్న అసలు? అంటే నేను ట్రైలర్ చూస్తే ఇంకా బాగా అడుగుతున్నామో, అసలు ఆ కాన్సెప్ట్ వల్ల ఏంటన్న అసలు? అంటే ప్రేమలో ఉంటే ఇప్పుడు పడాలి కదా. ఏంటన్నా ఏం పడాలి? దెబ్బలు. ప్రేమలో ఉంటే ప్రేమలో పడితే ప్రేమను సాధించుకోవాలంటే 2-3 దెబ్బలు పడాలి కదా. దెబ్బలేనంట. మనవాడికి అన్ని రాడ్డు దెబ్బలు ఉంటాయి. ఆ దెబ్బలు కాదు నాన్న, నువ్వు చెయ్యి దించు. ఆ దెబ్బలు కాదు, లాఠీ దెబ్బలు. ఏ దెబ్బలన్నా? కాదు, ఆయన ఆ దెబ్బలు అనుకున్నా పడలా ఆయనకి ఒకటి కూడా. లాఠీ దెబ్బలే, రాడ్డు దెబ్బలు అన్ని పడలేదంట మీకు? నేను అనుకున్నా అంటే నిజం అనుకుంటారు. పడలేదంట. సీన్లేం లేవు, ఓన్లీ లాఠీ దెబ్బలు సీన్లే ఉన్నాయి. అదే ఆ పిల్ల వాళ్ళ తల్లి దెబ్బ కొట్టే దెబ్బలే ఉన్నాయి తప్ప. కాదు, అలాంటి దెబ్బలు అనుకున్నా పడలేదంటే ఏం పడలేదు, ఏం దెబ్బలు అనుకున్నారు ఏంటి అసలు? అదే ఆయన అన్నది పాపం వేరే ఉద్దేశంగా అన్నారు, బట్ అది వేరే ఉద్దేశంగా వెళ్ళేలా ఉంది. ఎలా వెళ్ళినా పర్లేదు, ట్రైన్ వెళ్తే చాలు మనకి. స్టేషన్కి వెళ్ళలేదని ఇంపార్టెంట్. అంతే. సో ట్రైలర్లో ఇంకా అదే మీరు అన్నట్టు ఆ షార్ట్స్ గురించి మాట్లాడితే, పోలీస్ క్యారెక్టర్ నితిన్ ప్రసన్న గారు, ఆయనే సిఐ చిత్తక్ కొట్టాడు నన్ను అసలు. మధ్యలో మా బ్రదర్ ఒక ఆయన ఉన్నాడా, ప్రసాద్ బేరా. మా బ్రదర్ అన్నో క్రేజీ క్యారెక్టర్ ఉంటది ప్రసాద్ బేరాది. పోలీస్ క్యారెక్టర్ జీవ్ లో ఎక్కి అక్కడ చూడాలి. టీజర్ లో ప్రసాద్ అసలు సకల కల్లో అన్నట్టు 2-3 క్యారెక్టర్లు ఒకే సినిమాలో చేశాడు. ఈ విషయం ఏంటంటే ప్రసాద్ బెహరా ఏంటంటే సకల కళా వర్లభుడు. అది నిజం. అదే ఎందుకంటే ఆయనతో నాకు పర్సనల్ గా బాండింగ్ ఉంది, ఒక ఆఫీస్ లో కొన్నాళ్ళు చేసాం. కరెక్ట్, నాకు తెలుసు ఆయన గురించి. ఆయన ఎంత అంటే సింపుల్ వ్యక్తి, చాలా యూనో ఓపెన్ గా ఈజీగా కలిసిపోతాడు మనతో. ఆయన జోక్ ఆయనే వేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్పబోతున్నాను. ఓ సీన్ ఉంటది, ఆ సీన్ లో వేరే పోలీస్ అసలు ఇదిగో నువ్వు నేను చెప్పింది చేయకపోతే జైలుకి వెళ్తా అంటే, అమ్మ వద్దులే జైలు వాటర్ అసలే పడదంటే. అది స్క్రిప్ట్ లో లేదు, తనంతట తాను. అంటే లైఫ్ లో జరిగేవి వేరు వేరు కారణాల వల్ల జరుగుతాయి అంతే. అది మన చేతుల్లో లేదు. ప్రతిసారి మనం జడ్జి కాదు అసలు, ఎందుకు ఏం జరిగే మనం ఎవరికీ తెలియదు. కానీ యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళడం ఉంటుంది చూడండి, అది గ్రేట్. వెనక్కి చూసి నొప్పిని కూడా నవ్వుకొని ముందుకెళ్ళడం ఉంటుంది చూడండి, బ్రహ్మాండం మనోడు విషయంలో. అదే అదే అది ప్రసాద్ బెహ్రా ఇస్ లవ్ యూ బ్రో. అంతే, లవ్ యూ టు. మూవ్ ఆన్ చాలా ఫాస్ట్ గా వెళ్ళాడు. మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ కొట్టడం సినిమాలు అంటే చిన్న విషయం వల్ల బయట. నార్మల్ గా ఇప్పుడు కొన్ని సినారియోస్ ఉన్నాయి కదా, కనపడకుండా పోయారు కొంతమంది. మా నోడు నువ్వెంత గట్టిగా నొక్కితే అంత పైకి వస్తానన్న ఖచ్చితంగా. మా బ్రో గురించి వెయిటింగ్. అప్కమింగ్ మంచి మంచి సినిమాలు ఉన్నాయి మా బ్రోతో. ఆ సినిమాలు అన్నిటి కోసం నేను వెయిటింగ్. ఎందుకంటే ఆయన నాకు చాలా ఇష్టం అన్న, వెరీ గుడ్, ట్రూలీ ఇన్స్పిరేషనల్ ఫర్ మీ. ఎందుకంటే అలాంటి వాళ్ళు కానీ అటువైపే కదా మనోడు కూడా అటువైపు. అదే కదా, మా శ్రీకాకుళం, మా ఒరిస్సా, మా వైజాగ్ అంతా ఒకటే. మీరు ఒక్కటే వేరు సార్, నెల్లూరు. అదే అన్నా కదా ఇందాక ఏం చేయమంటారు, అందుకే మిమ్మల్ని అవతల వైపు కూర్చోబెట్టాం. అక్కడ మీరు చేయించాం మేము. అన్న మీ ఇండస్ట్రీ క్రష్ ఎవరన్నా? చాలా పేర్లు బయటకు వస్తాయి, రోజుకో పేరు బయటకు వస్తుంది. అసలు ఎవరు మీ క్రష్ ఎవరు? రోజుకో పేరు బయటకు వస్తుందా? వీళ్ళతో ఉన్నాడు, అంకిత్ కుందో వాళ్ళతో ఉన్నాడని బ్రేకింగ్ న్యూస్ అని టీవీలు కూడా. ఎవడరా నీకు పర్సనల్ గా వాట్సాప్ లో పంపిస్తున్నాడు అన్న? యూట్యూబ్ ఆన్ చేసి అంకిత్ కుజో బ్రేకింగ్ న్యూస్ లో ఇప్పుడే కొట్టు, ఒక 5 న్యూస్లు చూపిస్తా, అర్జెంట్ గా కొట్టి. వద్దులేండి అన్న, అది మళ్ళీ కాంట్రవర్సీ వద్దు, ఎందుకు లేండి అన్న చెప్పండి. అసలు ఎవరన్నా ఇండస్ట్రీలో క్రష్ ఎవరు మీకు చెప్పండి? ఎవరు ప్రస్తుతానికి అలా లేరబ్బా నిజంగానే. ఆల్రెడీ ఒక కన్నం ఉంది కాబట్టి ఇంకా క్రష్లు గిష్లు అంటే కాళ్ళు ఎరగొడతారు కాబట్టి అంతే. అండ్ ఇంకోటి అంతే ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళతో ఉంటే
నా డే హ్యాపీ ఎండ్ అయిపోద్ది అనే బెస్ట్ ఫ్రెండ్. అంటే నువ్వు అనుకునే హ్యాపీ వేరు, ఆయన హ్యాపీనెస్. ఏ హ్యాపీ అయినా అవ్వచ్చు, గ్లాస్ మీట్స్ అయినా పర్లేదు, క్లాస్ మీట్స్ అయినా పర్లేదు. నీ దృష్టిలో హ్యాపీనెస్ ఈస్ డిఫరెంట్, ఆయన దృష్టిలో హ్యాపీనెస్ ఈస్ డిఫరెంట్. నో, నా దృష్టిలో ఫుడ్ ఇది హ్యాపీనెస్, నా దృష్టిలో అది. కానీ సో యా, దీపక్ సరోజ్ అని నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. దీపక్ అన్న, ఓకే, దాన్ని చెప్పండి. దీపక్ సరోజ్ తెలుసా? తెలుసు. వెరీ గుడ్, వాడు మీ ఊరే. నైస్. సో ఆడు నాకు చిన్నప్పటి నుంచి బాగా ఫ్రెండ్. దీపక్, సందీప్. సందీప్ ఇద్దరు. పెద్దోడు, సందీప్ చిన్నోడు. సందీప్ చిన్నాడు, దీపక్ పెద్దోడు. కరెక్ట్. ఓపెన్ మాట్లాడాలంటే వద్దులండి. సో చెప్పండి, బాగా మంచి ఫ్రెండ్సా? ఈ రైటర్స్ రూమ్ వైజాగ్ లో. కరెక్ట్. వైజాగ్ లో పెట్టింది. సో దీపక్ బాగా క్లోజ్. వాడు ఎప్పుడెప్పుడు ఫ్రీ ఉంటాడా, ఇద్దరు ఎప్పుడు కలిసి టైం స్పెండ్ చేస్తామా అని అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు అయితే అసలు క్రికెట్ కలిసి ఆడుతూ ఉంటాము. క్రికెట్ అయిపోయి నైట్ 2:33 ఇంటికి వెళ్తూ జస్ట్ సరే దిగి కార్లో దిగిన తర్వాత రోడ్డు మీద బాయ్ చెప్పుకుందాం అని దిగి 3-4 గంటలు రోడ్డు మీద తిరుగుతూ మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. బీరేం లేవు, నేను తాగను అసలు, నాకు అలవాటు కూడా లేదు. సో అట్లా అసలు తిరుగుతూ, వాడు తాగడం, తిరుగుతూనే మాట్లాడుకుంటాం అట్లా. లేదు. దీపక్ గాడు ఆడి వల్లే వచ్చింది నేను ఒక విధంగా. సిద్ధార్థ్ రాయ్ రీసెంట్ గా వచ్చింది. బీచ్ లో రిసార్ట్ ఉంది ఒకటి. కరెక్ట్. రైటర్స్ రూమ్. అంటే సిట్టింగ్ వేసే ఫ్రెండ్స్ అందరు తాగుతారు కానీ, యా సిట్టింగ్ వేస్తుంటారు. మా ఫ్రెండ్స్ అందరు వేస్తున్నప్పుడు వెళ్ళి కూర్చోవడం తప్ప మనం పల్పి బ్యాచ్, ఇదిగో ఇలాంటి జ్యూసులు బ్యాచ్. అన్న, ఇండస్ట్రీలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే ఒక బెస్ట్ సపోర్టర్. ఆయన ఫ్రెండ్ అనొచ్చు కానీ మీకు ఫ్రెండ్ అనకూడదు, ఎందుకంటే అదే మీ కెరియర్లో గ్రోయింగ్ టైంలో ఒకరు సపోర్ట్ ఎవరో ఒకరు ఉంటారు. అయితే శ్రీనివాస్ బత్రి అని, నేను గీతా సుబ్రహ్మణ్యం సిరీస్ చేసేటప్పుడు మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. ఓకే. సో ఇండస్ట్రీలో అయితే తను నాకు మంచి అసోసియేట్. క్లాస్మేట్స్? ఇద్దరం తాగు. మీరు కూడా తాగరా? ఓకే. ఇద్దరం తాగం కానీ మా డిస్కషన్స్ బాగుంటాయి. సో తను నాకు ఇండస్ట్రీలో గుడ్ అసోసియేట్. అందరికన్నా నేను తాగేవాళ్ళ కనిపిస్తున్నాను కానీ మ్యాప్ ఏంటంటే, సో ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు కదా, మీకు వైజాగ్లో మంచి ఇష్టపడే ఫుడ్ ఏంటన్నా? స్ట్రీట్ ఫుడ్లో కానీ నార్మల్ ఫుడ్లో కానీ వైజాగ్లో మీకు బాగా ఇష్టపడే ఫుడ్? వైజాగ్లో అయితే ఇక్కడ న్యూ కాలనీ శ్రీకన్య థియేటర్ ఉందా, దాని ఆపోజిట్ ఒక అతను బ్రెడ్ బజ్జీ చేస్తాడు. ఓకే. మీరు తిన్నారు లేదు ఎప్పుడన్నా? అసలు మ్యాడ్ ఉంటుంది అక్కడ బ్రెడ్ బజ్జీ. బజ్జీలన్నీ కూడా శ్రీకన్య థియేటర్ దగ్గర కొంచెం ముందుకెళ్తే ఎయిర్ హాస్పిటల్స్ పక్కన చేస్తూ ఉంటాడు బజ్జీలు. ఓకే. అసలు పిచ్చ కేక ఉండేది బజ్జీ మాత్రం. ఓకే. అది ఫేవరెట్ ఒక విధంగా. స్ట్రీట్ ఫుడ్ అయితే మరి రెస్టారెంట్లో, ఈ రెస్టారెంట్లో మంచిగా తినొచ్చు అది ఒకటే ఉంటుంది కదా. బేసికల్లీ నేతి విందులో ఫుడ్ చాలా బాగుంటుంది. నేతి విందు వెజ్ గా నేతి విందు పిచ్చ కేక ఉంటుంది ఫుడ్ అక్కడ కూడా. టిఫిన్స్ మా ఇంట్లో జరుగుతుంటది గొడవ. ఓకే. మా ఆవిడది వైజాగ్, మాది నెల్లూరు. ఓకే. మా ఊరు అంటే ఫుడ్ ఫేమస్. అవును. ఓకే. మీ ఊరికి వస్తే మాకు ఏదో సపోర్ట్ కూడా పెడతారు. అల్లుళ్ళు ఎవరు చెప్పారన్న సపోర్ట్ కూడా? మా దగ్గర సీ ఫుడ్ ఎవరికి సీ ఫుడ్ ఎంత ఫేమస్ తెలుసా సార్? వైజాగ్ చేపల పులుసు అంటారా, నెల్లూరు చేపల పులుసు అంటారా అండి? అన్నా క్వశ్చన్ నెల్లూరుకి కూడా చేపల వైజాగ్ నుంచి వస్తాయి. మాకు సముద్రం ఉంది. కాదు, నెల్లూరు చేపల పులుసు అనొచ్చేమో, ఆ చేప వచ్చేది వైజాగ్ నుంచి. అంతే, కరెక్ట్. సముద్రం అంతే, బే ఆఫ్ బెంగాల్ అటు సైడ్ నుంచి వస్తాయి. మీ సముద్రాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మా సముద్రం నుంచి వస్తుందన్న. ఎగ్జాక్ట్లీ అంతే. మాకు హార్బరు, మాకు మొత్తం ఉన్నాయి, పోర్టు గీటు అన్ని ఉన్నాయి. వైజాగ్ ఇస్ మెట్రోపాలిటన్ సిటీ, బట్ ఫుడ్ వైజ్ మా ఊరు. అసలు ఒప్పుకోమన్నా, మా ఊరు మేము ఒప్పుకోమన్నా. ఒప్పుకోపోయినా నెల్లూరు ఫుడ్. ఒకసారి రాజుల డాబా తీసుకెళ్ళిపోయి కూర్చోబెడితే, మేము డాబాలకి పని అవసరం లేదు, వెంకటరమణ మీకు బేసిక్ టిఫిన్ పెట్టినా చాలు, అలా పడి ఉంటారు. బేసిక్ టిఫిన్. నెల్లూరులో మీకు నచ్చిన ఫుడ్ ఏంటి చెప్పండి? నెల్లూరు చాలా ఉన్నాయి. నెల్లూరు ఇంత వద్దన్నా, నచ్చిన ఫుడ్ అడిగా నేను. కోకిలా మెస్ ఉంది. ఏంటది? కోకిలా రెస్టారెంట్. రెస్టారెంట్ అడలా, వాడు ఫుల్ మీల్స్, సౌత్ ఇండియన్ మీల్స్ పెడతాడు నీకు. అది ఎలా ఉంటది అంటే బంతి లేపుతాడు. సరే ఓకే, అంతా పక్కన పెడితే ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అందుకనే కదా ఇందాక నుంచి గ్యాప్ లేకుండా తింటున్నాను. గ్యాప్ లేకుండా నువ్వు గట్టి మాట్లాడమ్మా మేడం గారు, గట్టి మాట్లాడండి. వెరీ గుడ్. లౌడ్ గా మాట్లాడండి. యువర్ నైస్ ఫుడ్ ఇన్ ఒరిస్సా? బెస్ట్ ఫుడ్ पखड़ भातो అంటే वो दही दही एंड पानी एंड राइस.
वो తిరుగున్నాం కదరా అది. పెరుగన్నవా? పెరుగన్న మా ఊర్లో కూడా బెస్ట్. उसके साथ बहुत सारे करी, बहुत सारे करी, ఏమన్నా నాకేమో करी करी పెరుగన్నం, ఇట్స్ కర్డ్ రైస్. దద్దోజనమై ఉంటుంది उसको ओडिया में बोलते हैं पखड़ा भात। ఓకే పెరుగన్న మా ఊర్లో కూడా ఫేమస్ మేడం. ఇంకోటి చెప్పండి బాబు. ఇంకోటి అనదర్ And दही वड़ा, दही वड़ा। దహి వడ కష్టాలండి మీ ఫుడ్లు మేము తినలేం కానీ బేసికల్లీ మన ఫుడ్ ఇష్టం. బేసికల్లీ ఆమెకే కాదు ఎవరికైనా ఆంధ్ర ఫుడ్ అంటే ఇష్టం. ఖచ్చితంగా. తెలంగాణ వాడైనా లైక్ ద ఆంధ్ర ఫుడ్. ఎందుకంటే ఆంధ్ర ఫుడ్ లో ఒక ఎమోషన్ ఉంటుంది. లేదు తెలంగాణలో కూడా ఒక ఎమోషన్ ఉంది. ఉంది బిర్యానీకి ఎమోషన్ అన్న. తెలంగాణ బిర్యానీలో ఇంకా రాదు. బట్ ఆంధ్రాలో చేపల పులుసు అంతా, ఆంధ్రాలో సీ ఫుడ్ అంత ఎమోషన్ ఇక్కడ రాదు కదా. ఎక్కడికక్కడ డిఫరెన్స్ ఉంటుంది. विशाखापट्टनम टिफिन, ఆ? विशाखापट्टनम टिफिन, విశాఖపట్నం టిఫినా వైజాగ్ టిఫిన్। అయిపోయిందన్న. సీ ఫుడ్ నుంచి టిఫిన్ వెళ్ళిపోయింది. వెజ్ కదా మరి ఏం చేయలేం కానీ. అమలాపురం టిఫిన్ తింటే ఏమైపోద్దో పాప. అమలాపురం వినో, అమలాపురం టూర్ ఏముందన్న? ఉంది. టూర్ అమలాపురం తీసుకెళ్లి టిఫిన్ చేయించండి. అవుట్ అయిపోద్ది అసలు. అమలాపురం అవుట్ చెప్తా మీకు. యూనో ఎందుకు డిఎల్ఎఫ్ లో వరలక్ష్మి టిఫిన్స్ అని ఉంటుంది. ఐడియా ఉందా మీకు? इधर ఏదో డిఎల్ఎఫ్ మే వరలక్ష్మి టిఫిన్. చట్నీ ఎట్లా ఉంటుంది అన్నది. पता नहीं। ఇంకోటి అమలాపురంలో రాజమండ్రి బెల్ట్ లో ఏ బడ్డీ కొట్టు దగ్గర తిన్నా అదిరిపోద్ది ఫుడ్. మామూలుగా అన్న 10 రూపాయలు 20 రూపాయలు అన్న ఇడ్లీ. మళ్ళీ 70-80 కూడా ఉండవు అక్కడ. 10-20 రూపాయలు ఇడ్లీ. ఎక్సలెంట్ ఉంటాయి ఫుడ్. ఇంకోటి ఏంటంటే నా బ్యూటీ సినిమాలో ఫుడ్ గురించి ఏమైనా సీన్స్ ఉన్నాయన్న? ఉన్నాయి. ఈ పాప బ్యాక్ టు బ్యాక్ బ్యాటింగ్ చేస్తుంది ఫుడ్. తింటానే ఉంటది. మళ్ళీ నైట్ కి ఆకలేస్తుంది పెట్టించి వాడుతుంది. వీళ్ళ అమ్మగారు క్యారెక్టర్ చేశారు కదా ఉప్మా. ఉప్మా. उपमा ఆవిడ తొలి ప్రేమ టైంలో చాలా వాసుకి గారు. వాసుకి గారు ఆవిడ గురించి ఏం చెప్తారన్న? అంత పెద్ద ఆర్టిస్ట్ తెచ్చి పెట్టారు కదా. జెమ్ అంటే ఒక మంచి పాజిటివిటీ ఒక సెట్ లో ఉంటే ఒక మంచి పాజిటివిటీ వస్తుంది కదా, ఆమె ఉంటే వస్తుంది. ఓకే వెరీ వెరీ గుడ్ పర్సన్. మీరేం చెప్తారన్న అంకిత అసలు ఆవిడ గురించి? ఆయనకంటే ఈమెను అడిగా అనుకో గట్టిగా వేసింది ఈమెకి బాగా. కొట్టారు ఆయనకేం పెద్ద సీన్ లేవు. ఈమెకైతే మంచి. హౌ టు ఎక్స్పీరియన్స్ యువర్ మదర్ ఇన్ క్యారెక్టరైజేషన్? बहुत मार खाई हूँ मैं। గట్టిగా గట్టిగా పడ్డాయి దెబ్బలు. గట్టిగా దెబ్బలా? తెలుగు మే బోలో. గట్టిగా దెబ్బలు పడ్డాయి. గట్టిగా దెబ్బలు పడ్డాయి. गट्टिगा डबल। అది हाँ ఓకే బహుతే. हाँ बहुत। और उन्होंने मेरे को ब्यूटी स्पॉट भी दिया है। ఓకే బ్యూటీ मेरी अम्मा ने ब्यूटी स्पॉट भी दिया है इधर मेरे को। ఓకే బ్యూటీ స్పాట్. చితక్కొట్టారు పాపం. ఎర్రగా అయిపోయింది అమ్మాయికి. మీకు ఇక్కడ బాగా నాటీ కిచెన్లో నాటీ బాయ్తో నాటీ గర్ల్తో ఇంటర్వ్యూ చేసే మంచి ఫుడ్ లా చేశా కాబట్టి అసలు నాటీగా ఇక్కడ ఏం నచ్చిందో చెప్తారా మీరన్నా? ఫస్ట్ నేను తిన్న మొక్కజొన్న వడలు ఏవైతే ఉన్నాయో అవి క్రేజీ ఉన్నాయి. ఓకే స్పైస్ కూడా పర్ఫెక్ట్ ఉంది అసలు. అంటే అమ్మో మండిపోతుంది అన్నట్టు కాకుండా కరెక్ట్గా ఏదైతే నాలుగు మీద టింజ్ తగలాలో అలా తగులుతూ సూపర్ ఉంది. అండ్ ఈ పలావ్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యూటీ గురించి ఏం చెప్పాలంటే నాటీ కిచెన్ ద్వారా ఏం చెప్తారు? నాటీ కోడి ద్వారా బ్యూటీ గురించి సెప్టెంబర్ 19th థియేటర్స్కి వస్తుంది బ్యూటీ. ఖచ్చితంగా సెప్టెంబర్ 19th థియేటర్స్కి వెళ్ళి బ్యూటీ సినిమా చూడండి. అలా బ్యూటీ సినిమా చూసి వచ్చి మీకు ఖచ్చితంగా నచ్చుద్ది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చాలా ఇంటెన్స్ ఫ్యామిలీ డ్రామా విత్ ఆల్ ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ కామెడీ. అలా సినిమా చూసి వచ్చి నాటీ కోడిలో ఫుడ్ తినండి. మంచిగా బిల్లు మాత్రం ఈయన కట్టు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు వీళ్ళు వాళ్ళే కట్టాలి. అన్నా శివన్న మీ పేరు శివ, ఒరిజినల్ పేరు? శివసాయి వర్ధన్. వర్ధన్ అని ఉంది మరి. శివసాయి వర్ధన్ మొత్తం మందే కదా పేరు. ఓకే నాకు మీ పేరు శివ అంటేనే గుర్తొద్ది. ఎందుకంటే ఆర్జీవి శివల ఈ సినిమాకి వర్ధన్ అనేది. ఈ సినిమాకి వర్ధన్ అనేది. మన పేరే కాదు. ఓకే ఏం చెప్తారన్న సినిమా గురించి చెప్పాలంటే బ్యూటీ గురించి? బ్యూటీ వన్ ఫైనల్ వర్డ్ ఆఫ్ బ్యూటీ. ఒక రెస్టారెంట్ పోతే మనం కంప్లీట్ మీల్స్ ఒకటి తింటాం కదా హ్యాపీగా. ఒక బిర్యానీ తిని తర్వాత ఐస్ క్రీమ్ ఏదో కంప్లీట్ గా ఒక కడుపు నిండా తింటాం కదా, మీ కడుపు నింపేస్తుంది బ్యూటీ. అన్న నాకు ఇతను చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంది అన్న, పెద్ద లవ్ గురువులా గుర్తొస్తే ప్రతిదీ ప్రేమ కదా అంటాడు ఆయన. అవును ప్రేమ కదా, లవ్ స్టోరీ. ఆయన అసలు ఆయన దగ్గర ఉన్న లవ్ స్టోరీలన్నీ తీయాలంటే ఇంకో జన్మెత్తాలి ఆయన. అవునా అన్న? అది కాదన్నా, ఇప్పుడు దాకా ప్రతి సినిమా చేస్తున్నాడు. మాకు ఒక క్యారెక్టర్ ఇస్తానని ఎప్పుడో చెప్పారు. అప్పుడప్పుడు మెసేజ్ చేస్తా అన్న ఏమైనా క్యారెక్టర్ ఉందండి చెప్తా తమ్ముడు అంటాడు. ఇప్పుడు దాకా ఏం చెప్పలేదు ఆయన. చెప్పాలి కదా మరి. సిచ్యువేషన్ డిపెండ్ చేయాలి. మాలాంటి యూట్యూబర్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎప్పుడు అవుతారు? మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే నెక్స్ట్ క్యారెక్టర్
వెరీ గుడ్. ఇప్పుడు ప్రసాద్ మెహ్రాబ్ యూట్యూబ్ నుంచి వచ్చి అంటే అఫ్ కోర్స్ ఇన్స్కిల్ రైటర్ అనుకో, ఖచ్చితంగా. బట్ చాలా హై వచ్చాడు. అవును తనని నమ్ముకొని వచ్చిన పర్సన్. ప్రసాద్ మెహ్రాను ఇంకెందుకు, ఇంకొక అతను లక్ష్మణ్ రివ్యూస్ తను ఉన్నాడు మన దాంట్లో. ఉన్నాడు. తను అవును కూడా ఎక్కడి నుంచి వచ్చాడు? బేస్ నుంచి వచ్చాడు. వైజాగ్ మనోడే మళ్ళీ. అంతా మాదే, అంతే, అంతా మా ఫ్యామిలీ. ఇండస్ట్రీలో వైజాగ్ నుంచి ఒక మార్క్ క్రియేట్ చేసామన్నా. నిజం అది. నేను కానీ, మీరు కానీ, లక్ష్మణ్ అన్న కానీ, బోల్డ్ ఉంది, ప్రసాద్ అన్న కానీ బోల్డ్. హర్ష, చేముడు, సత్యదేవ్, ఇంకా మాట్లాడుకుంటే వెళ్తే పెద్ద స్క్రీనే ఉంటది. ఇంకా నెల్లూరు నుంచి ఎవరైనా ఉన్నారా? ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. ఓకే, సరెండర్. వన్ వర్డ్ అబౌట్ బ్యూటీ మూవీ. ఏం తెలీదు ఐసా మద్బోలో బాయ్, ఒకసారి ఏం తెలీదు इसलिए అలా ఏం తెలీదు అంటుందన్న బ్యూటీ మూవీ ఒక వర్డ్ లో చెప్పాలంటే. बहुत सारा इट्स माय फर्स्ट मूवी ना, आई हैव नो एक्सपीरियंस. నో ఎక్స్పీరియన్స్. ఏం తెలీదు అంటుందన్న, ఇంక నేనేం చేస్తా. నెక్స్ట్ సినిమాకి రాడ్ వెళ్ళిపోతుంది కంగారు లేదు. बहुत सारा प्यार मिले एंड टीम ने बहुत मेहनत किया నెక్స్ట్ है. ఆఫర్ ఫర్ నెక్స్ట్ మూవీ ఆల్సో वो तो अभी नहीं बता. షీ ఇస్ వెయిటింగ్ ఫర్ బ్యూటీ. బ్యూటీ. బికాజ్ Beauty బ్యూటీ కి వచ్చిన తర్వాత తనని మీరు చూసే విధానం మారిపోతుంది. ఓకే, ఫైనల్ గా మీ ఇద్దరికి క్వశ్చన్. ऑडियंस చెప్పాలి, ఆడియన్స్ చెప్పాలి. చెప్పాలి ఆడియన్స్. ఒకసారి ఆడియన్స్ కి నేను చెప్పింది చెప్పు. అందరూ ప్రేక్షకులు అందరూ ప్రేక్షకులు ప్రేక్షకులు సెప్టెంబర్ 19న సెప్టెంబర్ 19న 19న మీ దగ్గరలో ఉన్న మీ దగ్గరలో ఉన్న థియేటర్లకు వెళ్ళి థియేటర్లకు వెళ్ళి థియేటర్కు వెళ్ళి నేను అంకిత్ నటించిన అంకిత్ గారు నటించిన బ్యూటీ సినిమా చూడండి. చూస్తారు, చూసిన తర్వాత అందరూ ఐ లవ్ యూ చెప్తారు నీకు. ఓకే 100%. ఓకే, ఫైనల్ గా అన్న అంకిత్ అన్న మీ ఇద్దరికి క్వశ్చన్. క్యూరియాసిటీ ఆగట్లేదు, ఎందుకంటే 1 year నుంచి వెయిట్ చేసాం, 1.5 years నుంచి వెయిట్ చేసాం ఇద్దరి దగ్గర. ఎందుకంటే ఈ వీడియో చేద్దాం కరెక్ట్ అంటే అవ్వలేదు ఆ టైంలో. అవును, నాతో ఇంటర్వ్యూ ఎలాగొందన్న, ఇది నా డబ్బా అనుకోండి పర్లేదు. నాతో ఇంటర్వ్యూ ఎలాగొంది, ఇది నా డబ్బా అనుకోండి పర్లేదు. నాతో ఇంటర్వ్యూ ఎలా ఉంది అని అంటుంది. సో అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎనర్జీ. మేము పొద్దున్నుంచి ఇంటర్వ్యూస్ చేస్తూ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం టైర్డ్ ఉండి లంచ్ లేట్ అయ్యి అబ్బా ఏంటి అనుకున్నావు. అసలు నువ్వు యాక్షన్ అన్న తర్వాత నువ్వు టేక్ ఓవర్ చేసిన దానికి ఇలా ఉండండి కాస్త రెడీ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో ఇదే ఎనర్జీతో ఇంకా ఎన్నో ఇంటర్వ్యూలు చేయాలని. కాదు, నెక్స్ట్ నుంచి ప్రతి సినిమాలో లిస్ట్ అవుట్ లో నేను ఉంటున్నా. ఖచ్చితంగా టేస్టీ రాజాకి వచ్చి ఇంటర్వ్యూ చేయాలి. అండ్ టేస్టీ రాజాని మన సినిమాల్లో మీతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని కోరుకుంటూ. అన్న థ్యాంక్స్ అన్న, ఎంత పెద్ద మాట. ఎనర్జీ సినిమా స్క్రీన్ మీద ఉంటే అసలు క్రేజీ ఉంటుంది. సో ఓవర్ టు యు అన్న. మీరు అసలు ఏమనిపిస్తుంది నాతో ఇంటర్వ్యూ ఫైనల్? ఓకే, కంప్లీట్ ఎనర్జీ బేసికల్లీ చాలా బాడీ నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నాం. చిన్న డల్నెస్, ఆకలి ఉంటుంది కదా, అంటే ఇంటర్వ్యూస్ అన్ని బాగా జరిగాయి. కానీ ఆకలి ఉంటుంది కదా, ఆకలితో కొంచెం డల్ ఉంటే నువ్వు ఒకసారి నీ వాయిస్ విని ఏంటి ఎలా వస్తున్నాడు అని చెప్పేసి అలర్ట్ అయ్యి ఆ ఎనర్జీ నింపేసాం. మా పాప చేత మాట్లాడించు, కష్టపడ్డా ఏదో ఒకటి నేనే మాట్లాడించా, నేర్పించా. హౌ టు అబౌట్ మై ఇంటర్వ్యూ? It's nice, it's superb. You are sweet boy. Sweet boy. Oh, it's compliment boy. సో మీకు ఇది ఖచ్చితంగా నచ్చి ఉంటుంది, నిజంగా చెప్తున్నా. అంటే నాకు ఏ ప్రాంతం ఫీల్ లేదు, కానీ అంకిత్ అన్న పెద్ద హీరో అవ్వాలి, రేపు పొద్దున్న మహేష్ బాబు, చిరంజీవి అంత పెద్ద హీరో అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే నా ఏరియా నుంచి వచ్చిన వ్యక్తి, చాలా కష్టపడి వచ్చాడు ఇతను మెట్టు ఎదుక్కొని ఉన్నాడు. అన్న ఇంకోటి ఇప్పుడే ప్రకటిస్తున్నా, బ్యూటీ అనే సినిమాకి ఈ టేస్టీ రాజా ఛానల్ తరపు నుంచి మా ఏరియా కుర్రోడు కాబట్టి 15 టికెట్లు గివ్ అవేగా ఇస్తా. ఏ కామెంట్స్ లేవు, ఏం లేవు, అన్నయ్య చేతుల మీదకి ఇప్పిస్తా. ఆ రోజు స్క్రీన్లో ఇది నా మాట, నేనే కొనిప్పిస్తా. లవ్లీ, సూపర్. 15 టికెట్లు నా సైడ్ నుంచి అయితే బ్యూటీ సినిమాకి నా సైడ్ నుంచి పర్చేజ్ చేసి, ఆ రోజు ప్రీమియర్ రోజు అన్న, పెయిడ్ ప్రీమియర్ రోజు మీరు వస్తే, మీ టైం ఇచ్చి కొంచెం వస్తే ఆ రోజు హైదరాబాద్లో తప్పకుండా మీకు నచ్చిన వాళ్ళకి టికెట్ మీ చేత ఇప్పిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. నువ్వు 15 అన్నావు కాబట్టి దానికి ఇంకో 15 నేను యాడ్ చేసి మొత్తం 30 టికెట్లు ఇద్దాం. అది 50 టికెట్లకు ఇవ్వేవే. టేస్టీ రాజా ఛానల్ నుంచి 50 టికెట్లకు ఇవ్వేవే. కమెంట్ ఇవే లేకపోతే కష్టం అబ్బా, షేర్లన్నా చేయాలి. అడుగు, సరే మెన్షన్ చేయండి అన్న, ఐ వాంట్ టికెట్ అని మెన్షన్ చేయండి, మా ముగ్గురికి మెన్షన్ చేయండి. అంతే. ఎందుకు ఈ కామెంట్లు గిమెంట్లు అన్నావు అనుకో, నీ సబ్స్క్రైబర్స్ కోసమా సింపతి అంటారు, అది కూడా మనకు వద్దని. అట్లా కాదు నా ఉద్దేశం. అంతే, ఒకసారి అంటే నా ఉద్దేశం నేను ఎందుకన్నా అంటే,
టికెట్ కావాలి అన్న కోరిక ఎలాగోకలా మనకు తెలియాలి. అది ఊరికి ఎందుకు ఇచ్చడం, ఆ. కోరిక తెలిస్తే ఓకే, మీరు జస్ట్ ఒక మెన్షన్ సబ్స్క్రైబ్ ఒక మెన్షన్ చేయమను, మిమ్మల్ని మెన్షన్ చేస్తే చాలు. ఐ వాంట్ టికెట్ అని టేస్టీ రాజు అని మెన్షన్ చేయండి, ఖచ్చితంగా మీకు టికెట్ ఉంటుంది. నేను చెప్తున్నా, మాట ఇస్తున్నా, ఆ రోజు ఎక్కడైతే ప్రీమియర్ పడుద్దో 50 టికెట్లు వితౌట్ ఆఫ్ రూపాయి లేకుండా మేము ఇస్తాం. ఇక్కడ ఒకటి ఏంటంటే, మనం టికెట్లు ఇస్తాం కదా, సినిమా చూసిన తర్వాత మనం అడగకుండా వాళ్ళు కామెంట్ చేస్తారు. అది ఆ నమ్మకం ఉంది. అది సూపర్. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఇలాంటి గివ్ అవే ఇవ్వలేదన్న, బట్ మీకోసం నేను అంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలనుకుని ముందే వచ్చా, తెల్లవారు అనుకుని వచ్చా. Lovely. Thank you తెల్లవారు so much. నేనే కొంటా టికెట్లు, నా చేత్తోనే కొంటా. మళ్ళీ ఏమో సినిమా టైం ఫ్రీగా ఇచ్చింది అనొద్దు, నేను డబ్బులు పెట్టి కొనింది వీడియో కూడా తీసి పెడతా కావాలంటే. ఎందుకంటే అంటారన్న, అది కూడా అంటారు, సినిమా టీవీ ఫ్రీగా ఇచ్చింది అంటారు. అవును, నేను పర్చేజ్ చేసి ఇస్తాను మీకు టికెట్లు. ఖచ్చితంగా ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి, అంకితాన్ని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా. అండ్ శివన్న, ఆయన జర్నీ నా 2 years నుంచి వస్తున్నా పాపం. సినిమా నుంచి సినిమా కొంచెం ఇబ్బంది పెట్టినా మళ్ళీ సినిమా తీయాలని ఒక పిచ్చి ఉంటుంది అబ్బా ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళకి. ఒక ఎలాగంటే సచ్చిన బతికినా ఇక్కడే ఉంటాననే ఒక పిచ్చి ఉంటుంది ఆయనకి ఏం అవసరం, ఒక ఫ్యామిలీ నుంచుకొని ఇంత రిస్క్ చేసి ఎందుకు వస్తున్నాడు, ఒక పిచ్చి. అలాంటప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు జరుగుతుంది గొడవలు అది కాదు. పిచ్చున్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అది చేస్తే సినిమా నిలబడుద్ది, సినిమా నిలబడితే ఆ క్యారెక్టర్ నిలబడుద్ది, క్యారెక్టర్ నిలబడితే మెయిన్ ఆర్టిస్టులు నిలబడతాడు, మెయిన్ ఆర్టిస్టులు నిలబడితే డైరెక్టర్ నిలబడతాడు, డైరెక్టర్ నిలబడితే ప్రొడ్యూసర్కి డబ్బులు వస్తే ఇంకో సినిమా పెట్టడానికి ప్రొడ్యూసర్ వస్తాడు. నేను కూడా కళాకారుని అవ్వాలనుకుని ఇక్కడికి వచ్చినాను కాబట్టి చెప్తున్నా ఇది. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ మూవీ, ఎందుకంటే ఈ సినిమాని కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఏదో ఎమోషన్ అయ్యానని కాదు, ఆయన ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఆయన వెళ్ళిన ప్రతి స్టెప్లో ప్రతి సినిమాలో నేను ఫుడ్ లాగ్ అయితే పక్కా చేస్తా, ఆయన వద్దని నేను చేస్తా, అది మాత్రం చెప్తున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్, జై హింద్. ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెప్పైతే వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ టేస్టీ రాజా వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ ఓడ్లో ఎనర్జీ చూసాడుగా, మనోడ్లో ఎనర్జీ చూసారుగా, ఇదే ఎనర్జీతో ఇంకో ఎన్నో ఎపిసోడ్స్ వస్తాయి. అండ్ మనోడ్ని వెరీ సూన్ పెద్ద తెర మీద పెద్ద క్యారెక్టర్లో చూస్తారు, అది నాకు గట్టి నమ్మకం. ఆల్ ది వెరీ బెస్ట్ టేస్టీ రాజా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. ఫుడ్ అదిరింది, నాటి కోడికి కూడా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ నుంచి అన్న రిలీజ్ అయ్యే ప్రతి సినిమాకి నేనే చెప్తున్నా మనస్ఫూర్తిగా, అన్న దగ్గరుండి ప్రమోట్ చేస్తాను నేను, నా సైడ్ నుంచి నేను ఏం చేయగలను అది. థ్యాంక్ యూ. నెక్స్ట్ లైనప్లు ఉన్నాయి ఏమన్నా? ఉన్నాయి అదృష్టం కొద్దీ 2-3 ఉన్నాయి. ఒకటి తర్వాత ఒకటి మీకు నచ్చేలా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. మేము ఎన్ని చెప్పినా, మేము ఎంత ఎమోషనల్ అయినా, సినిమా కంటెంట్ నచ్చితే తప్ప మీరు చూడడానికి తెలుసు. ఈ రోజు నేను ఎంత ఎమోషన్ అయ్యి ఇలా చెప్పడానికి రీజన్ ఏంటంటే, చిన్న సినిమాలని పట్టించుకోవట్లా. లేదు, మన ఎమోషన్ ఎంతున్నా సినిమా బాగుంటేనే మీరు థియేటర్కి వస్తారు. ఆ ధైర్యం, ఆ నమ్మకంతోనే ఈ సినిమాతో ముందుకు వస్తున్నాం మేము. ఈ సినిమా చూసిన తర్వాత మాత్రం నచ్చినప్పుడు వెంటనే ఇంకో నలుగురు 5 ఖచ్చితంగా సినిమా గురించి చెప్పండి, బ్యూటీ చూడమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇంత దూరం వచ్చాం, ఇంకా దూరం మీరే తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. శివన్న, మీరేం చెప్తారు ఫైనల్ గా? థ్యాంక్ యూ. 2 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం మనం, అదే లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటున్నాము. అవునన్నా సాధించావు, అది దేవుడి దయ, అంత అయ్యప్ప స్వామి దయ, నేను ఎప్పుడు నమ్మే అయ్యప్ప స్వామి దయ. సాధించావు కాబట్టి ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ బాగా ఆకలి ఉన్నప్పుడు మాకు ఎంత ఎమ్మి గుడ్ పెట్టించావు నాటి కోడ్ ద్వారా. సో ఇట్ ఈస్ సో గుడ్. ఎవరో స్క్రిప్ట్ ఇవ్వలేదండి, ఓన్గా చెప్తున్నాను నేను. స్క్రిప్ట్ ఏమైనా ఇచ్చారనుకుంటున్నాను, బట్ టేస్ట్ అన్ని నాకు తెలిసి నేను కొంచెం ఫుడ్ తగ్గించి ఈ మధ్య, ఈ రోజు చాలా ఎక్కువ తిన్నా. సో నెక్స్ట్ నైట్ డిన్నర్ స్కిప్ చేయాలి. అండ్ బ్యూటీ వైజ్ చూస్తే అండి, మంచి ఇట్స్ నాట్ మంచి అటెంప్ట్ చేసే మూవీ చూడండి కాదు, మీరు చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అది గట్ ఫీలింగ్తో చెప్తున్నా. మీరు చూడండి, ఆటోమేటిక్గా మీకు నచ్చే సినిమా అవుతుంది, మీరే ఓట్ స్ప్రెడ్ చేస్తారు. సో ఎందుకంటే మన తెలుగు వాళ్ళకు ఉన్న గొప్పతనం ఏంటంటే, సినిమా బాగుంటే మోసేస్తాం. సో ఖచ్చితంగా ఆ సినిమా బాగుంటుంది, మీరు మోస్తారని అనుకుంటున్నాను, మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఈ హోప్గా ఈ సినిమా హిట్ కొట్టండి, మళ్ళీ సినిమాతో కలుస్తా, ఇంకో మంచి ఫుడ్ బ్లాగ్తో కలుస్తా. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, టేస్టీ రాజా.